చేయకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. బామ్మా, ఏంటే, ఏం జరిగింది? నువ్వు సుబ్బు పెళ్లి చేసుకుని వస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే ఇలా సైలెంట్ గా వచ్చి కూర్చున్నారు. ఏమే రేణు, ఏం జరిగిందో నువ్వైనా చెప్పవే. ఏమిటే ఇది సిగ్గుపడుతుంది? అసలు ఏం జరిగిందో చెప్పండి. బామ్మా అది ఇప్పుడు ఎవరు ఆయించారండి? మా తమ్ముడికి ఇచ్చిన మాటకి ప్రాయశ్చిత్తంగా ఏదో ఒకటి మీరే చెయ్యాలి. అది బామ్మ జరిగింది. ఇంత తతంగం జరిగితే ఇంత తేలిగ్గా చెప్తున్నారా? అయినా 24 గంటలు ఆ ఫోనుల్లో ఉంటారు కదా, ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా, నేను వచ్చి ఆ కాకులు తరివి కొట్టేదాన్ని. ఏమే రేణు, నువ్వన్నా నాకు చెప్పొచ్చు కదా. అది కాదు బామ్మ. ఏంటే ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు? అప్ప బామ్మ, ఒకసారి అక్క చెప్పేది విను. వినను. అమ్మ రాజమాత, ఒకసారి రా కూర్చో, నేను చెప్పేది విను. అక్కడేం పెళ్ళి ఆగిపోలేదు, జస్ట్ వాయిదా పడింది. మేమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నాం అంతే. నువ్వు గాబ్రా పడిపోయి గోల పెట్టకు, సరేనా? అయినా నాతో ఒక మాటన్నా చెప్పొచ్చు గదే. నేనేమో ఇక్కడ పిచ్చిదానిలాగా మీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని హోమం జరిపిస్తున్నా, మీరేమో పెళ్ళాపుకుని వచ్చారు. బామ్మ, అక్కడంత టైం లేదే, ఏదో అలా అయిపోయింది. అయినా మా అమ్మేగా అడిగింది, అందుకే ఒప్పుకున్నాం. నీకసలు దేనికి టైం ఉండదమ్మా. ఈ ముసల్దానికి ఇంట్లో వాల్యూ లేకుండా పోతుందనుకో. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఒసేమో బుజ్జి బామ్మ, మేము మీ మన్మరాలమే, ఏది ఎలా పడితే అలా చేయం కదా. నువ్వు ఒప్పుకుంటావని తెలిసాకే మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏమైందనే బామ్మ, ఎందుకు నా బుంగమూతి పెట్టావు? అయినా ఇది 1+1 ఆఫర్ అన్నట్లే కదా. నువ్వే అన్నావుగా నా పెళ్లి చూడలేవేమో అని చెప్పి. ఇప్పుడు చూడు, ఇద్దరు మనవరాళ్ళ పెళ్లిలు కల్లారా చూసి ఘనంగా జరిపిద్దులే. అర్థమైందా? అందుకే ఇలా చేశాం, అంతేగాని నిన్నేం తక్కువ చేద్దామని కాదు. ఆ దరిద్రుల గురించి తెలియదమ్మా మీకు. ఏ పన్నాగం పన్ని వచ్చారో ఏమో, భయంగా ఉందమ్మా. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? పెళ్లి ఆపారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? బామ్మ, నేనే రమ్మన్నాను. మావయ్య గారికి ఒంట్లో బాలేదు, సో చూసుకోవడానికి ఎవరు లేరని నేనే రమ్మన్నాను, అంతే కదా మావయ్య? అవును బామ్మగారు, మా నాన్నగారికి ఒంట్లో బాగోట్లేదు. రేణు, మావయ్య వాళ్ళకి రూమ్ చూపించు. తీసుకెళ్ళు రేణు. బాగున్నారా బామ్మగారు? పలకరించడం మర్చిపోయాను. షట్ అప్ యువర్ మౌత్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. అబ్బో, బామ్మగారు అప్డేట్ అయ్యారు నాన్నగారు. పదండి బావగారు. ఏమైందన్నా అలా ఉన్నావు? ఏం లేదురా, ఈ మధ్య టూతేక్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా, మరి ఏమైనా వాడావా పెయిన్ తగ్గడానికి? ఇప్పుడు వాడే టూత్పేస్టే వాడారా, పెద్ద తేడా ఏం లేదు. అవునా, ఇప్పుడే వస్తా ఉండు. అవునా, అయితే నువ్వు సెన్సార్ టూత్పేస్ట్ని యూజ్ చేయాలి. నేను కూడా ఈ మధ్య అదే వాడుతున్నాను, చాలా బాగుంది. స్పెషల్గా సెన్సిటివ్ టీత్ అండ్ గమ్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది. సెన్సరానా? అదేంటి? 2 months బ్యాక్ నా ఫ్రెండ్ సెన్సార్ అని సజెస్ట్ చేశాడు. అది వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కూడా పలు ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయ్యాయి. నీకు ఒక విషయం తెలుసా? వీళ్ళ వెబ్సైట్ sensortoothpaste.comలో 6 పేస్టులు కొంటే 6 బ్రష్లతో పాటు 4 టంగ్ క్లీనర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే నేను కూడా ఆర్డర్ చేసుకున్నా. ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ సెన్సర్ అయితే ఇంకో ప్రాబ్లమ్ సొల్యూషన్ సెన్సరా గమ్ కేర్. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మరి ఎలా హెల్ప్ అవుతాయి? సెన్సరాలో ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉన్నాయి అండ్ పళ్ళ సెన్సిటివిటీని తగ్గించడానికి 5% పొటాషియం నైట్రేట్తో పాటు మౌత్ ఫ్రెషనర్, లవంగం, పెప్పర్మెంట్ లీవ్స్ లాంటివి చాలా ఉన్నాయి. పళ్ళు జీవమైన సమస్యని అద్భుతంగా తగ్గిస్తుంది. ఇంకా సెన్సరా గమ్ కేర్ అంటారా, ఇది భారతదేశంలోనే ఏకైక క్యారిమాక్స్ టెక్నాలజీ కలిగిన టూత్పేస్ట్. ఇందులో సాధారణ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ కన్నా 8 రెట్లు ఎక్కువ వనమూలికలు ఉన్నాయి. ఓ, అందుకేనా ఈ మధ్య నీ పళ్ళు తలతల మెరిసిపోతున్నాయి? అవును, ఇప్పుడు మనం ఏదైనా చాక్లెట్స్ తింటే దానివల్ల చాలా టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ పళ్ళ నుంచి బ్లడ్ రావడం, పళ్ళు జిమ్మడం, లేక బ్యాడ్ అడోర్ ఇలాంటివి రావద్దంటే ఇది వాడాలి. ఈ టూత్పేస్ట్ వాడక వచ్చే ఫ్రెష్నెస్ తర్వాత నాకు ఏ టూత్పేస్ట్ వాడాలనిపించట్లేదు. ఇదేదో బాగుందిరా. షవర్ చేసేటప్పుడు మాత్రం బ్రష్ చేయకు, అండ్ ఈ పేస్ట్ కొంచెం వాడితే చాలు, బ్రష్ అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓ ఓకే. అండ్ ఇఫ్ యూ బై 6 tubes, they give 6 brushes and 4 tongue cleaners for free.
అండ్ నేను ఫస్ట్ చెప్పిన ఆఫర్ మర్చిపోకు. అండ్ నువ్వు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వావ్, గుడ్ న్యూస్ చెప్పావురా. నేను కూడా ఒక 1/2 డజన్ పేస్ట్లు ఆర్డర్ చేసుకుంటాను. ఎలాగో టంగ్ క్లీనర్లు బ్రష్లు ఫ్రీగా వస్తాయిగా. ఎస్, గో అహెడ్ రా. ఇట్రా కూర్చో. ఏం చేస్తున్నావే? పిచ్చిగట్రా పట్టిందా మీ అందరికి? వాడి మాటలు ఎలా నమ్మావే? అవన్నీ డ్రామాలే. బామ్మా, నాకు అర్థమైంది. ముందు నేను చెప్పేది వినవే. ఏమిటే నువ్వు చెప్పేది? బామ్మా, నేను పెళ్ళి ఆపింది వీళ్ళాడిన ఎదవ డ్రామాలకు కాదు. వీళ్ళు నకిలీ మనుషులని తెలుసు, వీళ్ళాడిన డ్రామాలు కూడా నకిలీ అని తెలుసు. మరి ఎందుకు ఆపావే? ఆపలేదు. నాన్నగారు ఇంక రేణు కోసం ఆపాల్సొచ్చింది. నాన్నగారిని అమ్మ పేరు చెప్పి వాళ్ళ మాయలు పడేసుకున్నారు. ఇప్పుడు నేను ఏమాత్రం అడ్డంగా మాట్లాడినా వాళ్ళు మా అమ్మ పేరు చెప్పుకొని ఎంతకైనా తగ్గిస్తారు. అయినా ఇది నా పెళ్లితో ఆగేది కాదు. వాళ్ళు ఖచ్చితంగా రేణు పెళ్లికి కూడా ఏదో ఒక వంక పెడతారు. అందుకే ఇద్దరు పెళ్లి ఒకేసారి చేస్తారంటేనే ఒప్పుకున్నాను. అసలు వీళ్ళు ఎందుకొచ్చారు, వీళ్ళకి ఏం కావాలి అన్నీ తెలుసుకొని వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకే తిప్పికొట్టి బుద్ధి చెప్దామని ఇలా చేశాను. అమ్మా వరలక్ష్మి, వాళ్ళు ఎలాంటి వారంటే పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టేవాళ్ళమ్మా. నీకు మీ నారాయణ బాబాయ్ గుర్తున్నాడా? ఆ, నాన్నగారి తమ్ముడు కదా. అవునమ్మా. రామలక్ష్మణ్ లాంటి నా కొడుకులు ఇద్దరి మధ్యన విభేదాలు సృష్టించిన ముదనష్టపు వెధవమ్మా మీ మామయ్య. డబ్బాసి చూపించి వ్యాపారాలు చేపించి లాభాలన్నీ వాడు మింగేసి నష్టాలు వీళ్ళిద్దరికీ పంచి వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు సృష్టించాడమ్మా ఆ నరకాసురుడు. అలాంటి వాడిని నమ్మి ఎలా తీసుకొచ్చావా అన్నదే నా భయం అమ్మా. నీ బాధ నాకు అర్థమైంది బామ్మ. కానీ పెళ్లి విషయంలో రేణుకి జరిగిన దానికి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. మళ్ళీ ఇలా జరగకూడదని ఘనంగా ఇద్దరం పెళ్లి చేసుకుంటామని ఈ పెళ్లిని ఆపించాను. కానీ ఎందుకమ్మా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి పెట్టావు? ఓసే నా బుజ్జి బామ్మ, ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటది, కీప్ యువర్ ఎనిమీస్ క్లోజర్ దెన్ యువర్ ఫ్రెండ్స్ అని. మన శత్రువులని మనం పక్కనే పెట్టుకొని వాళ్ళేసే ఎత్తులకి పై ఎత్తులు వేద్దామనే నా ప్లాన్. ఓ, అయినా జయలక్ష్మి, ఇకపై ఈ వరలక్ష్మి వాళ్ళ నాడిచ్చే ఆటలు చూస్తూ ఎంజాయ్ చేయి. ఏ ఆటంకం లేకుండా రేణుకి అన్ని నేనే అయి పెళ్లి చేయడమే ఈ నాటకం యొక్క ఉద్దేశం. ఇప్పుడు అర్థమైందా బామ్మా? బామ్మా, ఏంటే ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? ముచ్చటేస్తుందే బంగారం. కొడుకు పుట్టలేదని మీ అమ్మని నాన్నని ఎన్ని మాటలు అన్నాను. చా, కానీ ఇవాళ నువ్వు కుటుంబం గురించి, రేణుని గురించి ఇంతలా ఆలోచించి పెద్ద కొడుకులాగా ఇలా చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి బంగారం. బామ్మా, నా కుటుంబమే, ఏ ఇబ్బంది వచ్చినా నేనే కదే చూసుకోవాల్సింది. నా బంగారు తల్లి, వాళ్ళతో కొంచెం జాగ్రత్త. ఎంత పెంచుకున్న పామైనా ఏదో ఒక రోజు కాటు వేస్తుంది. అది దాని నైజం. అలాంటి వాళ్లే మీ మామయ్య వాళ్ళు. చూస్తావుగా, ఈ వరాలు దెబ్బకి అబ్బా కొడుకులు అబ్బా అంటారు. ఆ ఏడుకొండల వాడి దయతో అంతా చక్కగా జరగాలే అమ్మా. బామ్మా, నీకు ఈ మధ్య ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయిందే. అన్నీ ఆపి పోయిన సినిమాలు చూసుకోపో, మిగతావి నేను చూసుకుంటానులే. సరే బంగారం. చూసారా నాన్నగారు ఆ బామ్మగారు? విన్నాను. అందుకనే మన జీవితాలు అలాగ అయిపోయినాయి. ముందు మీరు ఆ పంచ డైలాగులు మానండి. అయినా ముసలిదానికి మన మీద పీకిల వరకు ఉంది. ఆవిడెప్పటి మనిషిరా? నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తున్నానావిడ్ని. అంటే అన్నానంటారు కానండి, ఊరి నిండా అప్పులు, అవి తీర్చడానికి తప్పులు, తప్పించుకోవడానికి తెప్పలు. ఇంతేనా మన జీవితం? ఇంకా మారేదేమైనా ఉందా? ఓరి పిచ్చినా పుత్రా, అందుకే కదరా తప్పైనా మళ్ళీ అప్పు చేసి మరీ ఇంత దూరం వచ్చావు. నువ్వు వరలక్ష్మిని పెళ్లి చేసుకుని ఈ ఆస్తి అంతటికీ వారసుడవ్వాలనే కదరా ఈ నాటకాలన్నీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఆ పూనకాలడి ఏంటండి ఇప్పుడు కూడా అంత బాగా వర్కౌట్ అయిపోయింది. అందుకే కదరా ఈ డిజిటల్ యుగంలో కూడా గోస్ట్ ప్రాంక్ వీడియోస్కి అన్ని వ్యూస్. అంతా బానే ఉంది కానీ ఈ పెళ్లి వాయిదా, ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? డైరెక్ట్ గా వరుణ్ నాకు ఇచ్చి పెళ్లి చేసేమని అడగొచ్చుగా. ఆ బల్లి కమ్యూనికేషన్ ఆపండి. మరదే జనరేషన్ గ్యాప్ అంటే. నీది ఆవేశం, నాది ఆలోచన. డైరెక్ట్ గా నీకు ఇచ్చి పెళ్లి చేసేయమంటే ఈ పూనకాల నాటకం ఎవడైనా నమ్ముతాడ్రా? అస్సలు మనకు కావాల్సింది ఏమిట్రా? ఈ పెళ్లి ఆగడం. ఆగింది కదా. ఒక్క నిమిషం భూమి కంపిస్తేనే విధ్వంసం. అలాంటిది మనకు ఆ చిన్నదాన్ని పెళ్లి అయ్యేంత వరకు టైం దొరికిందిరా. ఈ టైం సరిపోదు మనం చేయాల్సింది చేయడానికి.
నువ్వు యదవ విజ్ఞాన ప్రదర్శనలు చేయకుండా వరలక్ష్మిని వర్కౌట్ చేసే పని మీద ఉండు. మిగిలిన కథకి స్క్రీన్ ప్లే దర్శకత్వం నేను చూసుకుంటా. దేన్నైనా సర్వనాశనం చేయాలంటే మీ తర్వాతేనన్న. తాతయ్య గారి పోలిక జీన్స్ అచ్చు గుద్దినట్టు వచ్చేసినాయి. మరి ఊరికే వస్తుందేట్రా ఊర్లో మనకా పరపతి. నన్ను కూడా మీ అంత వాడినవ్వాలని ఆశీర్వదించున్నాను. తథాస్తు. కానీ ఈ సుబ్బు అనే గబ్బుగా డొడ్డొస్తాడేమో. వస్తాడేమో కాదు, వస్తాడు. అది ఆడి క్యారెక్టరు. స్కిప్ ప్యాడ్లా నొక్కేను. నువ్వు మాత్రం వరాల్ని పడేయడానికి ఏ సలహా కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు. నీ ఐడియాలు పంపు సెట్ వరకు తీసుకెళ్ళడానికే పనిచేస్తాయి. వరాల్ని పెళ్లి వరకు ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. రే, ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. చెడదొబ్బేవనుకో లాస్ అయిపోతాం. అప్పులు ఎక్కువైపోయారా, వడ్డీలు కట్టలేకపోతున్నాను నాన్న. నాన్న మే హూనా. రేణువు, ఉసాయి రేణువు, రేణువు, మారెడు పొద్దెక్కింది లేవే. రేణువు, ఇదేంటి పిచ్చి నవ్వులు నవ్వుతుంది? వరలక్ష్మి, ఉసాయి వరలక్ష్మి, ఏంటి బామ్మ? ఇది ఏమిటో పిచ్చి నవ్వులు నవ్వుతోంది. ఒక్కసారి లేచి చూడవే. లేచాక చూసుకుందాంలే, ఇప్పుడు పడుకో నువ్వు. అది కాదే, ఒక్కసారి లేచి చూడవే. ఏంటి బామ్మ, ప్రశాంతంగా పడుకోని బావా. ఒక్కసారి చూడమ్మా. అది నిద్రలో నవ్వుతుందే. అదే గదే నేను చెప్పేది. ఉండు. రేణు, రేణు, ఏ రేణు, ఏహే లేవే. ఏంటక్క మంచి కళను చెడగొట్టాం. చూసావా, ఏం లేదు అక్కడ. ఊరికే నా నిద్ర చెడగొట్టా. నాకేం తెలుసే, పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటే భయం వేసింది. బామ్మ నీకేం పని లేదే. ఎంత మంచి కళను చెడగొట్టావో తెలుసా? అబ్బో, ఏంటో అంత మంచి కళ. వాయమ్మో, మళ్ళీ సిగ్గా? ఏం కళ్ళగన్నావంటే బెడ్ మీద అట్లేస్తావేంటే? నాకు పెళ్లి కళ వచ్చింది. ఆ? నిన్నే కదా అనుకున్నాం, అప్పుడే రెడీ అయిపోయావా? ఆ, ఏమో అక్క, పెళ్ళంటే నాకేవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మరి నేనేమో నేరేడు పండు చీరలు అలా నగలేసుకొని నా పక్కనే ఆయన సిల్క్ లాల్చి పంచెలో అలా ఫేస్ చూద్దామని పైకొచ్చేలో మీరిద్దరు వచ్చి నా కళని డిస్టర్బ్ చేస్తారు. వా. ఆ కళలో నాది మీ బావది పెళ్లి జరగలేదా? వచ్చిందిలే ఓ మూలన. ఆ? ఏంటి? మరి నా కళలో నీ డామినేషన్ ఏందని చెప్పి పక్కన పెట్టేశా. హలో మేడం, ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకటే రోజు జరగాలనుకున్నాం కదా. నీ పెళ్లి కంటే నా పెళ్ళి గ్రాండ్ గా జరుగుద్ది. ఆయన నా కళలో నీ పెత్తనం ఏంటే? నీకన్నా ముందు పుట్టాను, ఆ మాత్రం ఉంటది ఎక్కడైనా. నీకంత సీన్ లేదు. ఎంత సీన్ ఉందో చూస్తావా? పిల్లలో కూడా నీ పెత్తనం. ఉసాయ్, ఉసాయ్, ఆపండే. అయ్యో అయ్యో, ఆపండే, ఆపండే. ఉసాయ్, ఆపండే. ప్రతిసారి నేనెందుకు ఆపాలి? నేను ఆపను. వీళ్ళ దుంపలు దగ్గ అరటి చెట్టు అంత వయసు వచ్చింది. ఎప్పుడు పోట్లాడుకోవాలో ఎప్పుడు పోట్లాడుకోకూడదో కూడా తెలియదు. అయినా కల్లో వచ్చిన పెళ్లి కోసం కొట్లాడుకోవడం ఏమిటి? ఆగు అక్క, ఆగు, ఆపు అక్క, ఆగు. ఇంకో విషయం, సుబ్బుబావ కంటే మా ఆయన చాలా బాగుంటాడు. ఎంత మాట అన్నావే? నా సుబ్బుని పట్టుకొని నిన్ను! ఆపండే. ఏంటి మా ఆయన బాగుంటాడు, సుబ్బు బాగుంటాడు? ఇలా పొద్దు పొద్దునే ఆడపిల్లలు కొట్టుకోవడం ఇంటికి అరెస్టమే. ఆపండే. అబ్బా, వీళ్ళతో నేను ఆగలేను. మీ చావు మళ్ళీ మీరు మళ్ళీ చావండి. చెప్తా, మా ఆయన బాగుంటాడు, నాకేదో సుబ్బు దెయ్యం బాగుంటాడు, మా ఆయన బాగుంటాడు. ఓకేనా? శుభోదయం బామ్మగారు. దయ్యం దయ్యం. ఏమిట్రా గంగిరెద్దులా అలా పళ్ళికిలిచ్చి నవ్వుతున్నావు నన్ను చూసి? జరుగు. అంతేలేండి, మనవరాళ్ళు గేదెలైతే మనోడు గంగిరెద్ది అవుతాడు. ఓరి నీ దేవసం చెయ్యా, పొద్దున్నే నా నోట్లో నోరు పెట్టావు. అసలు ఏం కావాలరా నీకు? అరే మళ్ళీ టిఫిన్ చేద్దాం రారా. ఇంకో గంగిరెద్దు నిన్ను మెయ్యడానికి పిలుస్తుంది పో.
కరోనా వచ్చి ఎంతోమంది ముసలోళ్ళు పోయారు, ఈ ముసలితో పోలేదేమిటో. ఆ వినపడింది. కలరా టైంలోనే కలర్ చీరలు కట్టుకుని తిరిగిందా అండి. ఈ కరోనా నన్నేం చేస్తుంది? సూపర్ ఉమెన్ ఇక్కడ. ఈ ముసలిదని పాము చెవులు. రే రారా, చల్లారిపోతోంది. వస్తున్నా నాన్న. ఈయన ఒకడు ఫుడ్ బెడ్ అంటే చాలు ఆత్రానికి అత్తమ్మ మూడులో తయారవుతాడు. అనియా, వదిన ఫోన్ చేస్తుందిరా. అమ్మో, వీడేంటి ఎంత ఫైర్లో ఉన్నాడు? ఆయన మనకెందుకులే. ఈవిడేంటి నాకు ఫోన్ చేస్తుంది? ఎత్తాలా వద్దా? సర్లే ఎత్తేద్దాం. హలో వదినా, బాగున్నారా? ఆ ఉన్నాలే. మీ అన్నయ్య గారు ఎక్కడున్నారు? డిప్రెషన్లో ఉన్నాడు. ఏంటి? ఆ, ఒరేయ్, పొద్దున్నుండి వాడు ఫోన్ ఎత్తట్లేదని ఫుల్ చిరాకులో ఉన్నా. నువ్వు ఎదవా కామెడీ వేసి నాతో తిట్లు తినకు. అదే వదినా, ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే వదినా. అన్నయ్య, ఫోన్లో వదినా. ఎవరు? వదిన నీతో మాట్లాడాలంట. నాకు మూడ్ లేదు, నువ్వే మాట్లాడుకో. అన్నయ్య, వదిన గారు నీతోనే మాట్లాడాలంట. అయినా నీకెవడ ఫోన్ లిఫ్ట్ చేయమన్నాడు? నీ మాట్లాడని చెప్పాను కదా. మళ్ళీ వాళ్ళ తాతయ్యో, వాళ్ళ ముత్తమ్మో, వాళ్ళ జేజమ్మో వచ్చి మాట్లాడమని చెప్తే అప్పుడు మాట్లాడతా. అన్నయ్య వింటుందిరా? విన్నీరా? అయితే ఎవడికి ఎక్కువ? ఆ రోజు కోసం ఎంతలో వెయిట్ చేసాంరా? ఒక్క సెకండ్లో మొత్తం మటాషరా. ఊరి నుంచి బస్సు దిగారు, నా బతుకుని బస్ స్టాండ్ చేశారు. అయినా నాకు నమ్మకం పోయిందిరా, మా ఇద్దరికి పెళ్ళి అవ్వదు, వాళ్ళ బావనే పెళ్లి చేసుకుంటుంది. అందుకే ఈ డ్రామా అంతా. అన్నయ్య, ఏం లేని దానికి ఎందుకురా లైన్ క్రాస్ అవుతున్నావు? ఈ లైన్ క్రాస్ బొక్క ఏం లేదురా. ఒకవేళ లవ్ ఉంటే ఇంతలా డిలే చేస్తుందా? చేయదు. ఊరికే నేనే ఎగబడ్డాను పిచ్చోళ్ళలాగా. అన్నయ్య, పెళ్లి జస్ట్ వాయిదైంది అంతేరా, ఎందుకంత హై అవుతున్నావు? నీది కాదు కదా, నువ్వు అలానే మాట్లాడుతావు. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. ముందు ఫోన్ కట్ చేయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అరే, చిన్నదానికి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. వదిన ఫీల్ అవుతుంది, తర్వాత నువ్వు అనుభవిస్తావు. అన్నయ్య, ఏడుస్తున్నావా? బరువు నన్ను బ్లాక్ చేసిందిరా. మరి బ్లాక్ చేయదా ఏంటి? పొద్దున్న చేసావు గారచ్చా, అందుకే చేసి ఉంటుంది. లవ్ అన్నాక 1,00,000 ఉంటాయిరా. ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కానీ బ్లాక్ చేయాలా? సర్దుకుంటూ పోవాలి కానీ. పాపం, మా వదిన ఎంత ఫీల్ అయిందో ఏంటో. ఏట్రా కేరింగ్ చూపిస్తున్నావు? ఐ నో హౌ టు కేర్ మై వైఫ్. బాబు, నీ కేరింగ్ డేరింగ్ నీ దగ్గరే పెట్టుకో. నీకు ఎక్కువైందో నాకు అర్థమైంది. కాసేపు ఇక్కడే ఉంటే నన్ను వేసుకునేలా ఉన్నావు. నేను వెళ్తా. మళ్ళీ ఏమైందిరా? నాతో ఎవరు ఉండట్లేదురా. ఊగి చేస్తాను నేను. నాపుకు క్వార్టర్ తాగమంటే ఆపావా? హాఫ్ వేసావు. ఇప్పుడు అతను నన్ను వేసుకుంటుంది. కర్మ. సోదాబు ఫోన్. ఐ వాంట్ టాక్ టు మై బెటర్ హాఫ్. ప్లీజ్ గివ్ దట్ ఫోన్. నేను ఇవ్వనురా బాబు. నీకు ఇచ్చి నువ్వు ఆగి వదిన హట్ అయ్యి తర్వాత నువ్వు ఫోన్ ఇచ్చావని నన్నే తిరిగి వేసుకుంటావు చూసావా? అదంతా నాకెందుకు? అవసరమా? నౌ యు ఆర్ గివింగ్ ఆర్ నాట్ గివింగ్? I know how to talk to my wife.
ఐ హ్యావ్ ఎ రే ప్లాన్. లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకరా. పోరా. బావగారు, హలో బావగారు. హో, హలో రేణు బంగారం. ఆ, బావగారు. ఏం చేస్తున్నావు రేణు? నేనా, నేను బామ్మ కలిసి కంజూరింగ్ సినిమా చూద్దామని రెడీ అవుతున్నాం. ఓ, అద్దంలోనా? ఆ? ఆ, గుడ్ గుడ్ అంటున్నాను. ఏంటి బావగారు అదోలా మాట్లాడుతున్నారు? తాగారా? ఛా, నేనా? నేను తాగుతానా రేణు? ఏదో కాస్త హెడ్ఏక్ అయితేను ఈ దగ్గటానికి తాగుతున్నా. అది కాస్త మొత్తెక్కింది. ఓహో, సరే సరే. అయినా ఏంటి ఈ మరదల పైన ప్రేమ పొంగుకొచ్చింది? అలా ఏం లేదు రేణు, చాలా కాలమైంది కదా మాట్లాడి, అందుకే కాల్ చేశాను. ఇప్పుడు నిజం చెప్పండి. మీ అక్క నన్ను బ్లాక్ చేసింది. అది మ్యాటర్. ప్లీజ్ రేణు, మీ అక్క దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇవ్వ ప్లీజ్. నేను దాంతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ రేణు. నాకు దానికి గొడవైంది, నేను దాంతో మాట్లాడట్లేదు. ఈ బరువు అందరితో గొడవ పెట్టుకుంటుందా? దేని గురించి? పెళ్లి గురించేనా? అవునండి. అరే, కలలో కూడా దాని పెళ్లి గ్రాండ్ గా జరగాలంట, అందుకే గొడవ వేసుకున్నా. వాట్? కమ్ అగైన్. నీకొచ్చిన కళలో తన పెళ్లి గ్రాండ్గా జరగాలని గొడవ పెట్టుకున్నారా? ఏం తిక్కలో తయారయ్యారే మీరు? తిక్కనా? అదా, నేను ఒక తిక్కనా కొడుకుని. తెల్లారి మీ అక్కని తిట్టా, మళ్ళీ సారీ చెప్దామంటే నన్ను బ్లాక్ చేసింది రేణు. ప్లీజ్ ఫోన్ పట్టుకెళ్ళి మీ అక్కకి ఇవ్వని, దాంతో మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్. లేదు బావగారు, కుదరదు. అదొచ్చి నాకు సారీ చెప్తే తప్ప నేను దాంతో మాట్లాడను. సారీ కదా రేణు, కావంటే నేను సారీ చెప్తాను. ప్లీజ్ రేణు, సారీ 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 రేణు, సారీ రేణు. బాబా, ఓకే ఓకే, నీకోసం మాట్లాడతా. మా మంచి రేణు. ఆ, సరే. నీకే ఫోన్. ఎవరు? బావగారు నీతో ఏదో మాట్లాడాలంట. నాకు మాట్లాడే మూడ్ లేదు. ఒకసారి మాట్లాడాలంట. నాతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో నాకు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు. అయినా నిన్నెవరు ఫోన్ ఎత్తమన్నారే? బావగారు, ఈ మెంటల్ దానికి మాట్లాడే మూడ్ లేదంట. నాకు సినిమాకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. హలో హలో రేణు, రేణు ప్లీజ్ రేణు, నేను మీ టెర్రస్ మీదకి వస్తున్నా, ఒకసారి తను తీసుకురావా ప్లీజ్. సరే ఉండండి. బావగారు నేను టెర్రస్ మీదకి రమ్మంటున్నారు. నేను రాను. సరే, నేను బావగారితో వెళ్ళి మాట్లాడుకుంటా. ఆగు. ఆ? వస్తున్నా. ఓకే. వారు బంగారం, సారీరా. ఎప్పటి నుంచో కన్న కల కదా, ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయేసరికి కొంచెం ట్రిప్ అయ్యాను అంతే. అయినా నేను నీతో ఎందుకురా మాట్లాడను? నాకు 24/7 నీతోనే మాట్లాడాలని ఉంటుందిరా. ఏదో కోపంలో అన్న మాటలు అంతే. సరే, ఐ ప్రామిస్ యూ, ఇంకెప్పుడు నేను నీకు పల్లెత్తి మాట కూడా అనను. అయినా నువ్వే అంటుంటావు కదా, గొడవలు లేని ప్రేమ ఉప్పు లేని పప్పు లాంటిదని. ఈ మాత్రం దానికే బ్లాక్ చేసేయాలా? అయినా మన పెళ్ళాపమంది ఎవరు? మీ అమ్మగారు, అంటే స్వయాన మా అత్తయ్య. మా అత్తయ్య చెప్తే నేను విన్నా. చెప్పు ప్లీజ్ వరుణ్, సారీరా, నన్ను క్షమించేసేవా? ప్లీజ్ 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 వరుణ్. ఎంత క్యూట్గా అడుగుతున్నారు. మా అక్కకి ఇంకా తగ్గినట్టు లేదు కోపం. మనం మాట్లాడుకుందాం బావగారు. హలో, ఏంటి? నువ్వేగా మూడ్ లేదన్నావు, నేను బావగారు మాట్లాడుకుంటాము. ఎక్కువ చేయకు. నువ్వు ముందు వెళ్ళి ఇక్కడ నుండి. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. నేను బావగారు మాట్లాడే క్యూట్ క్యూట్ మాటలన్నీ వింటాను. మా బుజ్జి వారు చి రేణు. అరే ఏంట్రా నీ బాధ? ఓ థ్యాంక్ యూ సో మచ్, ఫైనల్లీ మాట్లాడేసావా?
గ్రేట్. పొద్దున కాల్ చేస్తే మాత్రం పులిలా రెచ్చిపోయినావు, ఇప్పుడేమో పిల్లిలా మాట్లాడుతున్నావు. అసలేంటి ట్రాన్సిషన్? తాగావా? నేనా? నేను తాగానా? కావాలంటే నేను ఊతా చూడు. హ్మ్? హ్మ్. ఎంత తాగావు? ఎలా కనిపెట్టావు? తమరు ఊదుతూ పీలుస్తుంటేనే అర్థమైంది. చెప్పండి. మీ హస్బెండ్ హాఫ్ తాగాడు. ఇంకా అన్ని మూసుకొని జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకోపో. నువ్వు చెప్పినట్టే చేస్తా కానీ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే వెళ్ళిపోతా. ఏంటో? మనం రేణుకి ఒక 3 monthsలో మంచి అబ్బాయిని చూసేద్దాం, తర్వాత మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందామా? నేను ఆల్రెడీ మ్యాట్రిమోనీలో మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశాను. దొరకగానే మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? సరే, పెళ్లితో పాటు శోభనం కూడా చేసుకుందాం. హలో హలో బావగారు, అక్కగారు, కపుల్స్, ఏం జరుగుతుంది ఇక్కడ? నా పెళ్ళంటే అంత సింపుల్గా మాట్లాడుకుంటున్నారు? అంటే సీజన్ 1లో ఏం జరిగిందో మర్చిపోయారా? లేకపోతే నేను చిన్నపిల్లనని చెప్పి మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఏంటి రేణు, ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు రేణు? మన బామ్మ నాతో ఏం చెప్పిందో మర్చిపోయారా? ఏం చెప్పింది? సుబ్బుబావ కంటే అందగాడిని, సుబ్బుబావ కంటే మంచోన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తా అందా లేదా? అందుకోసమే కదా వెతుకుతున్నాం. నేను కూడా వెతుకుతున్నా రేణు. ఆల్మోస్ట్ ఒక 2 monthsలో సెట్ అయిపోతుంది. మీరు వెతికితే దొరికే అబ్బాయిలు నాకొద్దు. నాకు ప్రకృతి చూపించే, నాకు నచ్చిన అబ్బాయి కావాలి. ప్రకృతి అంటే? అంటే ఒక మణిరత్నం సినిమాల్లోలా, ఒక అనురాఘవపుడి సినిమాల్లోలా హీరో హీరోయిన్లు లవ్ చేసుకుంటారు చూడు, అలాంటి లవ్ స్టోరీ నా లైఫ్లో జరగాలి. అలాంటోడు నా లైఫ్లోకి రావాలి. అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటా. జస్ట్ మీలాగే. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, నేను మీలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్నమాట. పిచ్చి గిట్ర పట్టిందా రేణు నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లవ్ ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. అయినా ఇప్పుడు నీకు లవ్ అయ్యేంత వరకు మేము ఆగాలా? ఇంచుమించు అలాంటిదే. అంటే నువ్వు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు కానీ లవర్ లేడు, అంతేనా? కరెక్ట్గా చెప్పారు బావగారు. లేకపోతే ఎవరినో ఒక తలకమాసినోని తీసుకొచ్చి మీ పెళ్లి కోసం నా పెళ్లి తొందరగా చేయాలని చూస్తారా? అస్సలు అవ్వదమ్మా అలా. నా లైఫ్లోకి రాకుమారుడు రావాలి, వాడినే పెళ్లి చేసుకోవాలి. మీలానే కొన్నిసార్లు ఈ ప్రాసెస్లో రోజులు అవ్వచ్చు, లేక నెలలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరాలు కూడా అవ్వచ్చేమో. కానీ ఎన్నేళ్ళైనా నేను లవ్ చేసే పెళ్లి చేసుకుంటా. మీరెంతమందిని తీసుకొచ్చినా నేను వద్దనే అంటా. సో ఆ పైన మీ ఇష్టం. అసలే బావగారు తొందరలో ఉన్నారు, చూసుకో మరి. రాత్రి ఏ సినిమా చూసి చచ్చిందో ఇలాంటి కాన్సెప్ట్ పెట్టింది. ఏంటి? ఏం లేదు రేణు, మనసులో మాట బయటకు వచ్చేసింది. అది కాదు రేణు, ఇవన్నీ నువ్వు అనుకున్నట్టు అవ్వవు. ఒకసారి నా మాట విను. ఆల్రెడీ నీ మాట విన్నాను కాబట్టే బావ నీకు దక్కాడు. ఇప్పుడు నువ్వు నాకేం చెప్పకు. ఎట్టి పరిస్థితుల్లో నేను లవ్ మ్యారేజే చేసుకోవాలి. దానికి నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? చెయ్యి, అంతే. అంతకు మించి నువ్వు వెయిట్ చేయడం తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు. అమ్మా రేణు బంగారం, ఒకసారి బావ మాట వినమ్మా, ప్లీజ్ ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. అక్క నీకు ఓకే కదా? అయినా నాకు తెలిసి నీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. సో ఒప్పుకోవాల్సిందే. నాకు టైం అవుతుంది. నేను బామ్మ కలిసి సినిమా చూడాలి. బాయ్. రేణు, వరు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వరు, మన పెళ్లి జరుగుతుందంటావా? ఏమోరా, అదంత సింపుల్గా బ్లాక్మెయిల్ చేసి వెళ్ళిపోయింది. మిగతాదా 7 కొండల వాడికి తెలియాలి. గోవిందా గోవిందా. మీరు కూడా పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సెన్సొరా గమ్ కేర్ టూత్పేస్ట్ని ఆర్డర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వాళ్ళ వెబ్సైట్ sensoratoothpaste.comలో ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. లైక్ 6 పేస్టులు కొంటే 6 బ్రష్లు అండ్ 4 టంగ్ క్లీనర్లు ఫ్రీగా ఇస్తున్నారు. సో హరి అప్.
నాకు ఫన్ మీద ఫన్. మాకు దెబ్బ మీద దెబ్బ. నాకు ట్విస్ట్ మీద ట్విస్ట్. మీరు సబ్స్క్రైబ్ సో గైస్, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శీతల్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేడీవి ప్రసాద్ గారు అండ్ మై డియర్ సుష్మా గోపాల్. మరి నేను ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓ మోహిత్ పెద్దాడా. Bye guys. బాయ్ బాయ్.